ఫిబ్రవరి 27 నుంచి స్టార్ట్ చేసి ఈ రోజుతో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. మేము షూటింగ్ చాలా బాగా జరిగింది. సీన్స్ అండ్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చాయి. మాకు ఈ సినిమాకు మాకు అందరి టెక్నీషియన్స్ సైడ్ నుంచి చాలా సపోర్ట్ దొరికింది. చాలా బాగా చేశారు. చాలా బాగా అనుకున్న టైంలో అనుకున్న పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము ప్రొడ్యూసర్ తరపు నుంచి. మేము అట్ ది సేమ్ టైం ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాలో వరుణ్ సందేశ్, హరిప్రియ మాకు చాలా మేము అనుకున్న షెడ్యూల్ కన్నా ముందుగానే ఒక 2 రోజుల ముందుగానే షూటింగ్ అయిపోయే విధంగా కోఆపరేట్ చేసి. రాహుల్ మూవీ మేకర్స్ 4th ఫిల్మ్ ఇది ఈ వర్షం సాక్షిగా అనే టైటిల్తో వరుణ్ సందేశ్, హరిప్రియ పేరుగా సుబ్బారెడ్డి గారు, శ్రీను గారు ప్రొడ్యూసర్స్గా, నేను డైరెక్షన్ చేస్తూ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం సినిమాని. ఈరోజుతో ఫినిష్ చేసాం. కథ విషయానికి వస్తే ఒక అబ్బాయి తన ప్రేమని వ్యక్తపరచడం ఎంత గొప్పగా వ్యక్తపరిచాడు అనేది ఈ సినిమా. అసలు లవ్ అనేదానికి ఒక నిర్వచనం చెప్తున్నాం ఈ సినిమాతో. అది ఎంత గొప్పగా ఉంటుందంటే చూసే ప్రతి ఆడియన్ ఈ పరిస్థితి నాకు ఎదురైనప్పుడు నేను ఇలా నిర్ణయం తీసుకొని ఉండుంటే బాగుండేది అని గ్యారంటీ ప్రతి ఆడియన్ ఫీల్ అవుతారు. దానికి 100% యాప్ట్గా యాక్ట్ చేసి ద సేమ్ టైం యూత్ ఐకాన్లో మా వరుణ్ సందేశ్ గారు యాక్ట్ చేశారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా సీన్స్లో అసలు చెప్పుకుంటే తక్కువేమో కానీ వరుణ్ సందేశ్ గారు షారుఖ్ ఖాన్ మాత్రం తక్కువ చేయలేదు. ఎందుకంటే చాలా చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని సీన్స్ ఆయన మాత్రమే చేయగలరు. ఇంకెవరు ఇప్పుడున్న చాలా మంది ఆర్టిస్టులు అంటే చాలా బెటర్ ఆయన. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంతకుముందు మా బ్యానర్లో ఇది 4వ సినిమా. 3 సినిమాలు భోజ్పూరి నుంచి చేసాము. ఇది 4వ సినిమాగా చేస్తున్నాము. సో ఈ వర్షం సాక్షిగా ఈ పిక్చర్లో మాకు హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా చాలా కోఆపరేట్ చేశారు. 100% ఈ క్యారెక్టర్స్ వాళ్ళకి యాప్ట్ అయ్యేలాగానే వాళ్ళైతేనే బాగుంటుందని వాళ్ళనే చూజ్ చేసుకున్నాము. అట్లానే న్యాయం చేశారు ఇద్దరు కూడా. అలాగే మాకు నిర్మాతలుగా మాకు చాలా కోఆపరేట్ చేసి ఇన్ టైంలో సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలాగా చాలా కోఆపరేట్ చేశారు. నిజంగా నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ సినిమాకి 3 సినిమాలకు సరిపడా వర్క్ చేశాను. ప్రతి డైలాగు నిజంగా నాకు చాలా హ్యాపీనిచ్చాయి. కష్టపడి చేయలేదు, ఇష్టపడి పని చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సుబ్బారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే మా డైరెక్టర్ రమణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇద్దరు శత్రువులు కలిసి బతకలేరు, ఇద్దరు ప్రేమికులు విడిపోయి బతకలేరు. ప్రేమలో నిజాయితీ, నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా ఆ ప్రేమ గెలిచి తీరుతుంది అని ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నా. నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది. కొన్ని సీన్స్ చూపించారు. నేను రాసిన దానికి 100%, 200% బాగా రమణ గారు తీశారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాహుల్ మూవీ మేకర్స్ మేలో ఇప్పటికి నేను 4 సినిమాలు చేశాను. 3 భోజ్పూరి చేశాను. ఇది ఫస్ట్ టైం తెలుగు. ప్లస్ వరుణ్ తోటి ఫస్ట్ టైము, అలాగే తనతో కూడా ఫస్ట్ టైము.
జనరల్గా లవ్ స్టోరీస్లో ఫైట్లు ఉండవు. నేను ఫైట్ మాస్టర్ని, ఫైట్ల గురించి చెప్పాల్సి వస్తుంది. బట్ దీంట్లో చేజ్ ఉంది. జనరల్గా ఉన్న సినిమాల్లో సోమోలు గీమోలు ఏంటో బ్లాస్టింగ్స్ ఇవేవో లెగుస్తూ ఉంటాయి. బట్ ఈ చేజ్లో అది ఉండదు. ఒక వెరైటీ చేజ్. జనరల్గా చేజ్ కానీ పరిగెడతా ఉంటారు అదేదని. బట్ నేను రొమాంటిక్ చేజ్ తీశాను. ఇది నాకు 5th మూవీ. డైరెక్షన్గా చేస్తూ ఉన్నా కూడా నా మిత్రుడు రమణ నన్ను నమ్మి, అంటే మామూలుగా ఎగోస్ ఉంటాయి, డైరెక్టర్ మధ్యలో ఎగోస్ ఉంటాయి. రీసెంట్గా ఇప్పుడు బిస్కెట్ మూవీ తీసుకుని వైకుంఠ రూపాయల మూవీ అయిపోయింది అది. సో ఈ సినిమాలో రమణ గారు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పారు. నిజంగా ఆ స్క్రిప్ట్ చెప్పగా అనిపించింది, అంటే కొంచెం ఎగ్జాగరేషన్ కలుస్తున్న లొకేషన్లో ఒక డ్రీమ్, అంటే ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడు చేసిన స్మాల్ మూవీస్ కన్నా ఒక స్టెప్ అహెడ్. ఇప్పుడు అంటే దీని నుంచి ఐ వాంట్ టు మేక్ మై కెరియర్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈ మూవీ చాలా స్పెషల్ బికాజ్ వర్షం అంటే నాకు చాలా ఇష్టం పర్సనలీ. సో ఇలాంటి ఒక టైటిల్ ఉన్న మూవీ సైన్ చేయడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఇది కాకుండా అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అనే ఆ మూవీలో మాస్ క్యారెక్టర్ తర్వాత దీంట్లో ఒక డిఫరెంట్ రోల్ మళ్ళీ నాకు. సో కంప్లీట్ చేంజ్ ఓవర్ ఆ మూవీకి ఈ మూవీకి. సీతా మహాలక్ష్మి అనే రోల్. సో డైరెక్టర్ గారు చెప్పినట్టే బబ్లీగా ఉండాలి, అట్ ది సేమ్ టైం మెచ్యూర్డ్ క్యారెక్టర్ని క్యారీ చేయాలి. సో ఇలాంటి ఒక క్యారెక్టర్. సో ఇనిషియలీ నాకు కొంచెం కష్టం అనిపించింది ఆ క్యారెక్టర్ నుంచి బయట వచ్చి మళ్ళీ ఈ క్యారెక్టర్లో టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. బట్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఇట్. చాలా షూటింగ్ ఆర్ఎఫ్సీలోనే చేసాం మేము, ఇంక్లూడింగ్ సాంగ్స్ కూడా అక్కడే చేసాం. చాలా బాగా వచ్చింది. తను చెప్పినట్టు యాక్చువల్లీ నాకు కూడా వర్షంతో చాలా బాండ్ ఉందన్నమాట. నేను పుట్టింది రాయగఢ్ ఒరిస్సాలో. నేను కంప్లీట్ ఫుల్ ఫ్లడ్స్ హెవీ రెయిన్స్ అప్పుడు పుట్టాను కాబట్టి మా డాడీ నా పేరు కూడా వరుణ్ సందేశ్ అని పెట్టాడు అనమాట. సో ఈ టైటిల్ ఐ థింక్ ఇట్స్ వెరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్లోనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఈ వర్షం సాక్షిగా నాకు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పక ముందరే సుబ్బారెడ్డి గారు ఇంకా రమణ గారు ఆల్రెడీ టైటిల్ అనుకున్నారనమాట ఈ సినిమాకి. సో నాకు టైటిలే ఫస్ట్ చాలా క్యాచీగా అనిపించింది. అండ్ ఈ స్టోరీ కూడా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, సాఫ్ట్ నైస్ ఫిల్మ్ దట్ అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుంది. బేసిక్గా మా ధనరాజ్, వేణు, ఈ జబర్దస్త్ గ్యాంగ్ అంతా ఈ సినిమాలో చేశారనమాట. సో వాళ్ళ సీన్స్ అన్నీ చాలా హిలేరియస్గా ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్గా వాళ్ళు నవ్విస్తూ ఉంటారు. ఐ థింక్ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు అందరూ నవ్వుతూనే ఉంటారు అనుకుంటా ఈ సినిమా చూస్తూ ఉంటాయి. సో ఆడియన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఐ హోప్ దట్ ఈ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు కూడా అన్ని విషయాల్లో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఏం కావాలో అది 100% ఆయన ఇచ్చారు. సో వెరీ నైస్ వర్కింగ్ అండ్ హిస్ బ్యానర్, రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్లో ఆయన ఇంకా సీను గారితో చేయడం చాలా హ్యాపీగా ఉంది.